వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఏ పనైనా సరే చాలా తొందరగా జరిగిపోతుందని అందరూ అంటారు. అదే స్థాయిలో ఆయన తలుచుకుంటే అధికారులను కూడా పరుగులు పెట్టిస్తూ ఉంటారు. 2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అంటూ చేసిన నినాదం ఎంతటి సెన్సేషన్ను క్రియేట్ చేసిందో మనమంతా చూసాం. దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్గానే మారిపోయిన అంశం అది. అయితే అక్రమంగా విదేశాలకు షిప్పుల ద్వారా తరలిస్తున్న పీడీఎస్ రైస్ని పట్టుకొని అప్పట్లో పవన్ కళ్యాణ్ పెద్ద సెన్సేషన్ని సృష్టించారు. అయితే ఇప్పుడు మరొకసారి ఆయన అలాంటి సందర్భాన్ని రిపీట్ చేశారు. అయితే వచ్చే ఏడాది ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కరాలు జరగబోతున్నాయి. మరి ఈ సందర్భంగా ఇప్పటి నుంచే పటిష్టమైన ఏర్పాట్లు చేసేందుకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. అయితే గత 2 రోజులుగా ఈ పుష్కరాలకు సంబంధించిన విషయాల్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు పవన్. గోదావరి నది కాలుష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా తెలుసు. అయితే దీనిపై అధికారులను కూడా నేరుగానే నిలదీశారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగబోతున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోట్లో ప్రయాణించారు పవన్. నదిలో కలుస్తున్న వ్యర్థాలను స్వయంగా పరిశీలించారు. పలు ప్రాంతాల్లో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటాన్ని చూసి అసహనం కూడా వ్యక్తం చేశారు. ఒక కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను చూసిన తర్వాత పవన్ చేసిన వ్యాఖ్యలే అందరినీ ఆలోచనలో పడేశాయి. ఇక్కడ పుష్కరాల్లో మీరు స్నానం చేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు, కానీ రోగాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి ఈ సందర్భంగా అక్కడే ఉన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ నేరుగానే స్పందించారు. మీరు ఒక రాష్ట్రానికి మంత్రి, ఇలాంటి విషయాలకు ఖచ్చితంగా మీరే బాధ్యత వహించాలి, బాధ్యత తీసుకోవాలి. కేవలం ఏదో రేవులను అందంగా తీర్చిదిద్దితే ఖచ్చితంగా సరిపోదు, ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా అంటూ పవన్ స్పష్టం చేశారు. ఇక అధికారులతో పాటు మంత్రులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించండి అంటూ కూడా గట్టిగానే హెచ్చరించారు. ఇక పవన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. అలసత్వం వహిస్తే నా సొంత పార్టీ నేతలైనా కూడా నేను వదిలిపెట్టను, జాగ్రత్త అన్న సంకేతం కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగానే ఇచ్చారు. ఇక గ్రౌండ్ లెవెల్లో సమస్యలను కూడా స్వయంగా పరిశీలించిన ఆయన అక్కడికక్కడే అధికారులను ప్రశ్నించడం పవన్ స్టైల్గా మారిందని కూడా జనసేన శ్రేణులు చెబుతున్నాయి. ఇక రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా పాల్గొన్నారు. మరి ఈ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. గోదావరి కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే 6 నెలల్లో నాకు క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు కనిపించాల్సిందే అని కూడా అధికారులకు గడువు విధించారు. అంతేకాదు కాలుష్య రహిత గోదావరి పుష్కరాల కోసం తక్షణమే 100 కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు పవన్. ఇక వచ్చే ఏడాది దాదాపు 10 కోట్ల మంది భక్తులు పుష్కరాలకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరి అందుకు తగ్గట్లుగా కూడా ప్రపంచ స్థాయి ఏర్పాట్లు ఉండాలని ఇప్పటికే ఆదేశించారు. అయితే పరిశ్రమ వల్ల నదుల్లోకి వ్యర్థాలు చేరుతున్న అంశంపై కూడా పవన్ తీవ్రంగానే స్పందించారు. ఆంధ్ర పేపర్ మిల్లు వెంటనే కొత్త వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందే, లేకపోతే మీపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఇక గోదావరి కూడా ఎక్కడికక్కడి నుంచి కాలుష్యం చేరుతోందో గుర్తించేందుకు కూడా శాస్త్రీయంగా పూర్తి పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని కూడా ఆదేశించారు. మరి ఇక గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై కూడా పవన్ ఫోకస్ పెట్టారు. రాజమండ్రిని పూర్తిగా ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలని కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ పర్యటన యాక్షన్లోకి దిగితే పవన్ ఇలా ఉంటారు అంటూ సోషల్ మీడియాలో భారీ చర్చకే దారితీస్తోంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.